భర్తలు పుట్టడు దుఃఖంతో వెనక మారిన పాపం చేస్తే బిడ్డకైనా పరమాత్మ మెచ్చాలి బలమోడి కట్టాలి భగవంతుడు మెచ్చాలి భాగ్యమోడి కట్టాలి. ఏదిలో నేను ఏం పాపం చేసినా ఈ నాకు అమ్మ పిలిపే నాకు దూరం అయ్యో భగవంతు అందరూ కొందరు పెరగలేదా అయ్యో భగవంతు అందరూ పూల పోయే రాళ్ళరప్పలు పోయేస్తున్నా అని ఎంతకుండా భార్య భర్తల బండ్లు నాగడేదో నేడే అరే అన్న పుల్లే ఆయన ఏమా దోస్తాయి దేవుద్రపు ఏమైంది వాటికి వచ్చింది వాటికి రాగా ముళ్ళెత్తుకురమ్మంటారా అట్లా కాదు వాటి మనిషి దగ్గర వచ్చి కొద్దిగా మనిషి తిరిగి పడలేదు సంతానమైన మనుషులు కల్లరు మారుతారు ఎడికైనా కాగితా సిగ్గపడతారు సిగ్గపడతారా తిరగబడతారు
రా. ముందు ముందు నేను కఠినమో ఏమైనా అంటే చూస్తాను శివ అమ్మే అన్నపూర్ణదేవి అన్నపూర్ణ నువ్వు ఎన్ని రోజులు చేతిలో పోయి మరి పేన కడ ఏదైనా ఇచ్చినావా కోడమ్మ తీడ కోరిల్లు పడిన ఎరికేనావా సంతాన బలం ఇచ్చినట్టు లేకపోతే వెళ్ళుకుంటుంటారు కొన్నట్టు ఉత్తుడైనట్టు ఎరికేనా వెళ్ళిపోయినా నాకు ఏ దేవుడు సంతానం కలిగలేదు మార్గోలు తిరిగెక్కను తల్లి ఏ గుడికాడు కానీ అవునమ్మా ఎందుకు బతుకుతున్నావని బతుకుతున్నావాడా రాంగయ్య బాయ్ దొరకలేదు ఏ చెరువు దొరకలేదు ముండే తా దొరకలేదు చెట్టు కుడి పోసుకోపోయావు నీ చేత పిల్లి పారిపోతే పిల్లి సంతానం లేదే నీ చేత బర్రె కుడి పోతే బర్రె సంతానం లేదే నీ చేత కుక్కన అయితే కుక్క సంతానం లేదే ఎందుకని బతుకు ఓ గాయనికి ఎరికైనా గుడ్డి పేర్లు నల్ల గున్నలా సిక్కు రావాలి ఎరికైనా గుడ్డి పేర్లు గుణాలు పడుకున్నాడు దర్శాని కానీ నేను పోయేటప్పుడు ఇంట్లో నలుగురు దాసకాంతలు ఉంటుంది ఐదుగురు ఉన్నారు కానీ మరి వాళ్ళు నలుగురే కనబడతారు ఇంకో లంజ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు ఎరికేనా సిస్టర్ పోగా 5 దాసులు ఉండే ఇప్పుడు 4 ఉన్నారు పెద్ద దశలు వచ్చావేదో అంటుంది పుణ్యానికి 4 అంజే పుణ్యానికి వస్తానవా తవ్వెట్టగా తంగలి బీగల పీకాలు రాకపోతే నీళ్ళు పోయి 4 పెట్టి పీకాలు ఎరికేనా నేను పోయినా తాగుతాను అయితే పెద్ద దశలు వచ్చే వస్తలేదు పర్యావరణం చెప్పొద్దు ఇలా ఇంజే మరి చెప్పురా నాకన్నా మొదలుకున్నారు ఇట్లా పెద్ద దశలు వచ్చే వస్తలేదు ఎందుకు పని పడ్డదా మరి ఎక్కడ పసిద్ధి అయింది నీళ్ళాడింది డెలివరీ అయింది ఆయన ఒకటే అయ్యోకి తెలియదు అంటారు అంటే ఎనుకుంటా అయ్యో పొల్ల అవకాశం కూర్చున్నాయి ఆ యొక్క పొలం మొన్న పసిద్ధి అయిందని అంటది ఎగ్గిస్తుంటారు అంటారు కానీ ఇప్పుడు వాళ్ళు నా ఇంట్లో అయితే అంటే అయ్యో పొలం నీళ్ళు ఆడింది మొన్న అంటారు పొలం మొన్నే డెలివరీ ఇప్పుడు తీర్థం పోతే వెనక కూడా మోడట్టుగా డెలివరీ అయింది అయింది డెలివరీ అయిందమ్మా వరకు 4 బిడ్డ మళ్ళా బిడ్డ కలిగింది ఆ దేవుని కానీ అద్దె లేదు బాధ్య లేదు అని ముద్దే అవుతాయ్యా అయ్యో పనితీరు పడేదా పెద్ద ముసురు పెడతాంది గుడికాయ ఇంత తీర్చుకున్నారా నాకు లేకపోతే అయ్యో చెప్పు మన బిడ్డ పుట్టిందావా సరే బిడ్డ మరి ఎప్పటికైనా తల్లి మునసెట్టి కిందకి ఎవరు పోతారమ్మా పిల్లల ఇంటికి ఆగమంటారు పిల్లలు నాలాంటి గుడ్రాలింటికి ఎవరు వస్తారమ్మా సరే తల్లి ఆ తల్లి ఇంత ఊరు ఎక్కడున్నా ఇంకోటి వెళ్ళదన్నావు గుంట మూయగా 5 ఆడవరగలు ఎరికేనా తల్లి కడుపులు ఉన్నాననుకున్నదా అంతకుముందు 4 బిడ్డలంటే ఎవరారు మళ్ళీ మా సంతానం 5వ సంతానం బిడ్డ కలిగిందాడ ఒక బిడ్డ కలిగిందన్నప్పుడే ఆ మాట ఇన్నా తల్లి అన్నపూర్ణదేవికి మనసు ఎంతో సంతోషం ఆయన నాకు ధనం ఉండేందుకు బంగుళాల భగవంతుడు బంగారం ఏంటుండేవారు పాలమ్మా తినటానికి తిండి లేదు ఉండటానికి
కంపల గుడిసే పొద్దుంటే మాకు లేదు మాకుంటే మల్ల లేదు గంట నిలిపేస్తున్నానైనా కడుపు నిండా కనుకున్నది కన్న వచ్చింది కొట్టు బతుకు పాటపడ్డ ఆ గుడి కాడ లింగం కొన్న లింగ రూపుడు ఏమి చెప్పిండవా మీ అత్త పిల్లి పిల్లి పాప మీ కొట్ట ఇచ్చిందమ్మా పిల్లి పాపం దూరం దాకా సంతానంగా అయ్యో ఎవరికి గుమ్మదాపు ఎడిసినా అయ్యో దాసి లక్షలు గుమ్మదా సంతానం పసిపిల్ల తల్లి అయ్యో నా కడ పండినట్టేనా నా చేతి కింద బతికింది నా ఉప్పు తిన్నది నా పప్పు తిన్నది నా దాసిరికం చేసింది నేను తిన్న పల్లెలు కలిగింది నా అంటు పల్లెలు కలిగి నా ఇసిన బట్టలు విండింది పెట్టింది దాసి లక్షలు తన భర్త మా చేతి కింద బతికిన వాడు ఆ తల్లి నా చేతి కింద బతికింది నా మాట బాధపడతావు సంతానం లేని వల్ల బాధుడే దాన పోయేవాడు మంత్రి వీర చేరునమ్మ నా కింద వాడు పని చేసిండు బాబా నా వాడు కాదంటాడా బాబా వెళ్ళి పోదామంటే బాబా వెళ్ళి పోదామంటే తల్లి అన్న ముందు రాదు ఆనంద రాదు పిల్లలు లేని వారు ఏడుపు చూడమమ్మ పట్టుకోరు ముందు కత్తల్లమ్మ మంత్రి వీరసేన నీ కళ్ళు నా ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన ఏదైనా పని ఉంటే మధురవంతి నేనే వచ్చా అమ్మ అన్నప్పుడు నాది వినైనా నువ్వు కూడా రాలేదు నువ్వు కూడా నీ కళ్ళ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు తల్లి అయ్యా నాకు ఎన్ని బంగుళాలు భవంతులు ఏం లాభం వచ్చే కాలం నాడు రాక తప్పని నువ్వు రమ్మన్న నాడు వచ్చినావు నా పనిబడి నా ఇంటికి వచ్చాడు అయ్యా నీ ఇంటికి వచ్చింది ఎందుకో రాజ్యం అడుగా దేశం అడుగా నిన్ను దగ్గరికి వచ్చి కడుపుండి అన్నం తిరిగిపోతున్నా నువ్వు అన్నం పెడతావు రాలి నా కొడుకు లేరు నాకు బిడ్డలు లేరు నేను కొట్టుదాన్ని మా పిల్లి తండ్రి బాబు ఓడి కొట్టింది మాకు సంతానం దొరకదాట అయ్యో కుంట ఊలేదు కుంకడ పిల్లలు వీరాలు కుంట ఊలేదు కుంకడ పిల్లలు వీరసేన అమ్మా అది నారాయణ
తల్లి అన్నపూర్ణాదేవి మూడు కులాల రాజులు కులాల పోయేవాళ్ళు గిరిగిరి ఉరికొచ్చి నా కడపడలే వేసేనా నీకు 5 ఆడపిల్లలు ఒక్క నీ బిడ్డ చిన్న బిడ్డ నా దాదుకొని నా కాలు నేనంటే పాపాన పోతాను అమ్మా చూడ నా భార్య అడిగి నా బిడ్డ తీసుకొని నీ చేతిలో పెడతా ఇత్తనాన్ని అంటారామా అదేమంటారు అంతే అదంతా నుండి పెడుతూ అది నుండి కావాలి రావే రావే పిచ్చ రత్నాలు వట్ట రావే రావే పిచ్చ రత్నాలు వట్ట ఒకటే పిచ్చేస్తున్నావా 5 వరగానే మళ్ళా మారుతున్నావు రాలే దానికి ఒకటే పిచ్చ పిచ్చ నాకెందుకు పాటలు రావు కానీ ఓ మస్తు పాటలు వస్తాయి కానీ పాడితే తప్పునా ఈ కుందరు వల్ల నా సాగుతుంది నేను నేర్చుకుంటారా అని నేను పాడతాను అచ్చమ్మా రావే రావే పిచ్చ రత్నాలు వట్ట ఒకటే పిచ్చ ఒకటే పిచ్చ అదే పెద్ద పిచ్చ ఏదో ఒక పెద్ద పిచ్చ కానీ నాన్నక్కడికి వాడుతుందా ఊరిలో రాస్తున్నాడు అప్పుడు మాడిసి పెడుతుంది ఆ తల్లి వచ్చింది ఏ తల్లి పెద్దమ్మ తల్లి వచ్చిందా మరి కట్టమ్మ తల్లి వచ్చిందా మైసమ్మ తల్లి వచ్చిందా మైదా తల్లి మనం ఎవరికి జీతం ఉన్నాం ఊరిలో రాజు కింద ఉన్నాం ఆ తల్లి అన్నపూర్ణాది వచ్చింది ఏదిగా గోటుది ఆ రాజు Happy birthday,
మన కడుపు పండక వాళ్ళ ఇంటికి అయ్యో మీ అమ్మ చేసిన పాపం ఎట్ట చూడమంటానే బాధపడితే రావాల మనకు దానమిచ్చరా అన్న వాళ్ళు మనలే బాధపడితే మన బాబ నా భర్త కాలం వచ్చిన రమ్మన్న ఏ మాట భార్య కంత మాట అంటుంది రాజు బాధపడుతున్నాయినా తీసిన పిల్లలు దానించేదాకా వెళ్ళిపోం నీ భార్య నచ్చాడు బతరాడు నా చేతులు పెట్టినానా కొడుకు లేని ప్రేమతో కొడుకోరు ఆడుకుంటాను నా చెట్టు కింద బతికిన వాళ్ళు మీరు నా మాట కాదు మీరు తీరదొరక్రమా ఏడో తల్లి ఎంతైనా నచ్చిన బిడ్డని ఇస్తాను నీ చేతులు పెడతా ఏడో వచ్చి అలాగే ముందుగా గొడ్డలు అదో అదో రంది లేకుండా రారా బిడ్డ బిడ్డ వీళ్ళు ఏడో పట్టే ఓ ఎక్కి చెప్పు నా మోనికి ఇంకా బాలంతరయ్యా ఒకటే పిట్ట పడతాను మూడు బాలంతను పోరా ఎందుకు వచ్చిన మరి వాళ్ళు మన చిన్న బిడ్డలు దాని వచ్చారు ఏది బాలంతర ఎదురు పోవడా చిన్న పొలం దాని వచ్చినారు మరి నువ్వేమన్నావు సరే ఇద్దరే ఒప్పుకున్నా మరి పోయి పోరాదు నువ్వు నా చేతిలో పెడితే నీ మునగ వాళ్ళ చేతిలో పెడతా అట్లా మరి నన్ను ఇస్తానని ఒప్పుకున్నప్పుడు నన్ను అని ఇస్తాను గుంజి వాడబెట్టు గుంజిగాడు ఉండకాడ ఉన్నాడు రా గాలిపోయే కంపాడే వాటి మెల్లగా లేవాటు బాలంత మరి అయ్యో పైన గడగడ అంటది నా పాత కష్టాలకే నీ వాచిన రైతులు బాలంత రైతులు పాడవాడా అంట అయితే పొలం సాగుకొని ఇతర అన్నావా ఒప్పుకున్నా చిన్న పోతే అంట ఇక నీడ మండవయ్యా నీకెట్లా బుద్ధి లేదు నీకెట్లా జ్ఞానం లేదు నాకెట్లా మానం అంతే కాదుకొని తిరిగిన వాడిని నోడికి ఎట్లా వచ్చిరా గుంజిగా నువ్వన్నా కన్నవా పెంచినవో తక్కుతాడు చెప్ప మేక తప్పల పడుకో ఇటు చూసేవరా నీ నొట్టిన ఉత్సా ఒక్కలా అయితే గుంట భూమి లేకుండా 5 కొడగలరా 9 మోసి ఉండిరా గుంజిగా ఉండో కాండో పండో కానీ అది కొట్టుది అన్నపూర్ణదేవి అది కొట్టుది నేను సాదుకోను నా పోరితే ఆ కొట్టుదా నీడ నా బిడ్డ వాడితే నా బిడ్డ కొట్టు వదురా మన కూర్చో అది కూర్చో వాళ్ళు ఎన్నట్లో పోయి చూసుకుంటా హో
ఇది వాడక బాలంతరైతే పడవడం మాటలు గంటతో మాట మాట్లాడతారు అయ్యో ఓ నా సముద్రం కంద్రపోతే చదువుకున్న మా పాత్ర మొక్కలు వస్తేనే చాలు అమ్మకి అన్నం పెట్టకుండా కానీ సంతులు పడ కొరికేస్తారు ఆ సంవత్సరం గొడ్డలు ఉన్న కాడ శివుడు అంతా ఊరుకోవాలి మిగతా చదువుకోవాలి ఎందుకు అంటే గొడ్డు దాన్ని నాకు గుడిచిన వాడితే నేను కూడా దానికి గొడ్డు కొనురా ఇక్కడికి 5 పొలగద్దురా పొలగద్దా ఇత్తనానికి కొడుకు కనాలి సిచ్చావా మీ జ్ఞానమ్మ కొడుతుంది అమ్మమ్మ దవడలకి ఇస్తుంది పంటలేదు మాకు సాగుకొని రేపు పొద్దున పడుకోపోతాం అయ్యో మంచివాడు బిడ్డ ఊడిచి ముగ్గులే ఎవరు ముగ్గులేస్తారు గొడ్డలు ఉన్న కాడ శివుడు అంతా ఉడుచుకుని ముందర చదువుకుంటే ఆ గొడ్డు దాన్ని పాప ఆడే దూరం అవుతుంది పైన బిడ్డ మరి బాలంతరం అవుతుంది కాదు ఇంతే నడవాంగుడు అయ్యో ఆగిలంతా ఊరుకుంటా ఊరుకుంటా ఆగిలంతా ఊరుకుంటా కొట్టుదానా ఏ మొక్క పెట్టుకో నా గుడిసె కాడకి వచ్చిన పోయినాడుగా నీ కొట్టు పుడక పాడా అయ్యో ముగ్గులు పెట్టేది బట్టలు పెట్టేది చిన్న పల్లె కడిగి ఆకలైతే ఇంటి పోతానంటే పిల్లలు లేని పేదతో నేను ఉడుకన్నా ఉండి నీ పిల్లలు పంపిన కాదే బిడ్డ ఆ మాట మరిసిపోయినవా అన్నం తిన్న మేలు మరిసిపోయినవా బిడ్డ బుద్ధిగడ్డ బట్టి కొడితే వానే కొడితే మళ్ళా కొట్టదాన్ని కాదు కొడితే మళ్ళా కొట్టేదాన్ని కాదు మళ్ళా కొట్టుదాన్ని బిడ్డ వడకున్నా కొట్టుదాన్ని లక్ష ఎట్లా కలగాలి తన మనసు ఎట్లా కలగాలి